నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గత 5 ఏళ్లలో రాష్ట్రం విధ్వంసమైందన్న చంద్రబాబు. మాజీ సీఎం అప్పుల కుప్పగా చేశారని మండిపాటు. ప్రజా పథకాలపై రేవంత్ సమీక్ష. అధికారులకు సీఎం సూచన. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్. సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక జేఏసీ. నేటి నుంచి నాగోబా జాతర. తరలి రానున్న గిరిజనులు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. 4 ఏళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని ఇవాళ రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 1న బేతాల్ పూజలు, మండగాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. గిరిజనుల్లోని ఆదివాసీ తెగకు చెందిన మెస్రం వంశీయులకు నాగోబా ఆరాధ్య దైవం. ఏటా పుష్యమాసంలో నాగోబా మహాపూజ జాతర నిర్వహిస్తారు. నెలవంక కనిపించిన మర్నాడు గంగాజల సేకరణ పాదయాత్రను వంశీయులు చేపడతారు. కలశాల్లో సేకరించిన జలంతోనే నాగోబాకు మహాపూజ రోజు అభిషేకం నిర్వహిస్తారు. అంతకుముందు ఆలయానికి సమీపంలోని ఇంద్రదేవ్కి పూజలు చేసి అక్కడి మర్రి చెట్టు వద్ద బస చేస్తారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయానికి చేరుకుని నాగోబాను అభిషేకించడంతో జాతర మొదలవుతుంది. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గిరిజనులు హాజరవుతారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపైన సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అప్పులు తిరిగి తీర్చే శక్తి మనకు ఉందో లేదో చూడాలన్నారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని చెప్పారు. అందుకే గత ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదన్నారు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదన్నారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. రాలేదే, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఊహించలేదంట. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అందుకే హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే వాగ్దానాల అమలుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని, అమలు చేయలేరని జగన్ ఎన్నికల ముందే చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు నిజాలు చెప్పారని తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రం అప్పు 6,40,000 కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా, నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఊదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు?
ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,537 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా. గద్దర్కు పద్మశ్రీ పురస్కారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వారందరికీ కేంద్ర పురస్కారాలు ఇవ్వదన్నారు. పద్మశ్రీ వచ్చే స్థాయి ఉన్న వారి పేర్లనే సిఫారసు చేయాలని సూచించారు. గద్దర్ది మావోయిస్టు భావజాలమని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. 100 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఎట్టిస్తాం గద్దర్. గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి కామెంట్స్పై కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని వెల్లడించారు. బుద్ధిస్ట్ అయిన గద్దర్ తమకు మావోయిస్టుగానే కనపడ్డారా అని ప్రశ్నించారు. గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడిగా కనిపించలేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యమైనవి. ఈరోజు అవార్డు ఇవ్వలేకపోయినావు కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈరోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు. మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు, భారత సమాజానికి వచ్చేది ఏం లేదు. మీరు చేస్తున్న రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నవి తప్పితే మరొకటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి, పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాదే కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమైన 2 కేంద్ర మంత్రులతో వచ్చింది ఏం లేదు. ఏమిరా బాలరాజుని వల్ల అన్నట్టుగానే ఇలా ఉన్నదనేది మా యొక్క అభిప్రాయం. బండి సంజయ్ గారు, గద్దర్ గారు అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఆయాలను ఎంపిక చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ సంధ్యారాణి తెలిపారు. 7 మండలాల్లో జిల్లా కమిటీ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వారిని వారి అర్హతను బట్టి ఎంపిక చేశామని చెప్పారు. 39 అంగన్వాడీ కేంద్రాల్లో 77 మంది దరఖాస్తులు సమర్పించారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ పర్యవేక్షణలో 37 ఆయా పోస్టులను ఎంపిక చేశామన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వచ్చిన అక్రమ కేసులు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముస్తాబాద్ మండలంలో ఇసుక మాఫియా, బియ్యం, కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఓ మీడియా ప్రతినిధి వీడియో రికార్డ్ చేయడంతో అతన్ని వెంబడించి చంపడానికి మాఫియా ప్రయత్నించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వైపు పరిగెత్తినట్లు చెప్పాడు. వెంటనే ముస్తాబాద్ ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాధితుడిని ఇంటి వద్ద సురక్షితంగా చేర్చినట్లు తెలిపాడు. పోలీసులు వెళ్లిపోయాక ఇసుక మాఫియా బాధితుడి ఇంటిపైకి వెళ్లి బెదిరించారని ఆరోపించాడు. రామలక్ష్మణపల్లె వాగు నుండి అక్రమంగా టిప్పర్లో జేసీబీతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలియడంతో నేను ఆ సమాచారం తెలుసుకోవడం జరిగింది. నేను వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్న సందర్భంలో నాకు ఆ టిప్పరు అగుపడింది. జేసీబీ వెంటనే పారిపోయి ఆ కారులో 4 దుండగులు వచ్చి ఇసుక స్మగ్లర్లు వచ్చి నా మీద దాడికి దిగడంతో నేను ఏం చేయాలనో పరిస్థితి నాకు అర్థం కాక వెంటనే ఈ దారి పొంట నేను వెళ్ళి ఆ పొలాల పొంటి జాకొని ఆ మడికట్లల్లో బురదలో పడి నా కార్లను చూడండి ఇట్లా నా మీద దాడికి దిగబడ్డారు. ఇవాళ ఒక పోలీస్ వ్యవస్థల వాళ్ళని చూద్దాం చంపడానికి వెనకాడతలే ఈ స్మగ్లర్లు. వీళ్ళని ఎలా అరికాడతారో ఈ ప్రజాస్వామ్యంలో అర్థం కావడం లేదు. ఎవరు వస్తే వాళ్ళని చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇట్లా జర్నలిస్టుల మీద ఏదైనా అక్రమాలు జరిగితే మేము బయటకు తీసుకురావడానికి వస్తే మా మీద దాడికి దిగబడుతున్నారు. వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే నేను స్పందించి ఒక్కసారి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే వెంటనే వచ్చిండు. నా బైక్ నాకు ఇప్పించి ఇక్కడ ఉన్న ఈ బైక్ ఆ దుండగులదే వాళ్ళ ఫోటో తీసుకున్నాం. వాళ్ళకు రేపు ఆ బండి నెంబర్తో సహా నా కాడ ఉన్నాయి. రేపు ఎఫ్ఐఆర్ చేస్తాం. దాని మీద సార్ చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. రామలక్ష్మణపల్లె. ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. నల్గొండ పట్టణం మొత్తం గులాబీమయంగా మార్చారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు, కటౌట్స్, వాల్ రైటింగ్స్తో సర్వం సిద్ధం చేశారు. మంత్రి లోకేష్ యువగలం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నెల్లూరులో టీడీపీ నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహించారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పాదయాత్రలో ఎంత నడిచినా అలిసిపోకుండా అందరికి ఫోటోలు ఇవ్వడం, అనేక హామీలు ఇవ్వడం అన్నీ కూడా ఆనాడు జరిగాయి. ఆనాడు 5 సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలనపై ఎంతోమంది కార్యకర్తలు ఆనాడు పోరాడారు. ఎంతోమంది రౌడీ లిస్టులు పెట్టుకున్నారు. ఎంతోమంది కేసులు ఇరుక్కున్నారు ఆనాడు కార్యకర్తలు. వాళ్ళ కోసం ఆ రోజు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు చేసినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. అదే రకంగా ఈ పార్టీని బ్రహ్మాండంగా నడిపిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక యువగలం పేరుతో ఒక యువతని బ్రహ్మాండంగా నడిపి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మా నాయకుడు మన పొంగూరు నారాయణ గారు పిలిపిస్తే ఇన్ని వందల మంది రావటం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ కేక్ కోసే కార్యక్రమం మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం, దీనికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదే రకంగా పట్టణ అధ్యక్షులు మధు గారు రావడం, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనతోటి ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈరోజు రాష్ట్రానికి తేవడం జరిగింది. దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ఏమి చేయలేదు. తెలుగుదేశం కార్యకర్తలు హింస పెట్టడం,
తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేదు. మేమే కానీ అదే చేసుంటే ఈరోజు ఒక్క వైసీపీ కార్యకర్త మిగలడు, వైసీపీ ఒక్కరుండరు. కానీ మా నాయకుల జోలికి వెళ్ళలేదు. మాది అభివృద్ధి మంత్రం. పాదయాత్రలో ఎంత ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.